సరైన న్యాయం మా గ్రూప్ 1 విద్యార్థులకు జరగాలనుకుంటున్నాం. పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచినటువంటి అంజిరెడ్డి బీజేపీ నుండి సైలెన్స్ వహిస్తున్నాడు. అంజిరెడ్డి ఎందుకు మాట్లాడట్లే? పట్టభద్రుల ఎమ్మెల్సీ తరపున గెలిచిండు కదా, మరి అంజిరెడ్డి ఎందుకు మాట్లాడట్లే? బీజేపీ పార్టీ ఎందుకు మాట్లాడదు? బీఆర్ఎస్ అంటే బరిలో లేదు. బీఆర్ఎస్ లో ఎవరు పట్టభద్రుల ఎమ్మెల్సీ లేరు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఉన్నారు, మరి ఆయన కూడా మాట్లాడతలేడు. తీన్మార్ మల్లన్న గారు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ అయి ఉండి ఆయన కూడా మాట్లాడట్లేదు. మరి ఇందులో బీసీ బిడ్డలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ తరపున మాట్లాడాల్సినటువంటి అవసరం తీన్మార్ మల్లన్న గారికి కూడా ఉంది. దీంతో పాటుగా బీజేపీ నుండి గెలిచినటువంటి అంజిరెడ్డి గారికి కూడా ఉన్నది. అట్లాగే కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడతాడు. బీఆర్ఎస్ అయితే అసలు పట్టించుకోవట్లే, తిప్పించుకుంటా ఉన్నది. సో రాష్ట్రంలో ఏం నడుస్తుంది ఆయన అంటే సిండికేట్ పాలిటిక్స్ నడుస్తుంది. ఏం నడుస్తుంది? సిండికేట్ పాలిటిక్స్. అందరు కూడా ఒకటే. ఇక్కడ ప్రజలందరూ ఒకవైపు, రాజకీయ నాయకులందరూ ఒకవైపు అయిపోయినారు. ప్రతిపక్షాలు లేవు, చచ్చిపోయినాయి. తెలంగాణలో ప్రతిపక్షాలే లేవు. వాళ్ళు మాట్లాడడానికి చేత కాదు. ఆ పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక్కరు మాట్లాడిండు, అది కూడా వీళ్ళు ఇన్సిస్ట్ చేస్తే మాట్లాడిండా ఎట్లా తెలియదు కాదు. పాడి కౌశిక్ రెడ్డి గారు ఒక్కరు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు, చేసిండు. మరి ఎందుకు వీళ్ళు అంటున్నట్టు ఉంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు? అండ్ బీజేపీ నుండి గెలిచిన అంజిరెడ్డికి ఏమైంది? పట్టభద్రులు గెలిచిన, అందుకే పదవులు కొనుక్కుంటే గిట్లనే ఉంటది. డబ్బులకి అమ్ముడు పోయి ఓట్లేస్తే ఇట్లనే ఉంటది. జననేత కావాలి. పట్టభద్రులు కూడా డబ్బులకు అమ్ముడు పోయి తప్పు చేసిరు. మీరు ఓట్లేసి, మీరు ఓట్లు కొనుక్కునేంత వరకు, అమ్ముడు అయినంత వరకు ఇటువంటి పరిస్థితే తెలంగాణలో వస్తది, ఉంటది అని చెప్పి నేను మరొక్కసారి చెప్తున్నా. మీరు ఓట్లు కొనుక్కున్నారా లేదా? డైరెక్ట్ గా వాళ్ళే చెప్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వాళ్ళు చెప్తున్నారండి. మాకు చెప్పుకొని బాధపడ్డారు చాలా మంది. ఏమని? మేమెందుకు ఓటేయాలి, డబ్బిస్తేనే ఓటేస్తామని. పట్టభద్రులు చాలా మంది టీచర్లు కూడా అన్నారట. ఈ విషయం మనకు సిగ్గు చేటది. మీరందరూ అంజిరెడ్డి లాంటి వాళ్ళు కోటీశ్వరుడు, అపర కుబేరులు వచ్చి పైసలు ఇవ్వగానే మీరు కొనుక్కుంటే వాళ్ళు ఏసీలలోనే కూర్చుంటారు. వాళ్ళు గ్రౌండ్ లోకి రారు, మీతో ధర్నాలు చేయరు, వైఫల్యాల పట్ల ప్రశ్నించరు. పట్టభద్రుల పట్ల వాళ్ళ గొంతులు మూగబోతాయి అన్న విషయాన్ని మీరు మరొక్కసారి గుర్తు చేసుకోవాలి. ఏసీలకే పరిమితం అయిపోతారు. మేము కొనుక్కున్నాం కదా, మేము ఎందుకు రావాలంటారు. వాళ్ళు రాలేరు, రారు. రమ్మని ఒక్క పాడి కౌశిక్ రెడ్డి అన్న ఆఖరికి ఆయన పట్టభద్రులు కాదు, ఏం కాదు, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే. అతను ప్రెస్ మీట్ పెట్టిండు. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సింది ఎవరు? కొత్తగా గెలిచినటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు పెట్టిండు ఆ ప్రెస్ మీట్. ఉల్టా వీళ్ళే 10 సార్లు తిరిగిండ్రట అంజిరెడ్డి దగ్గరికి. మాట్లాడండి. ఎందుకు మాట్లాడాడు? పట్టభద్రుల గురించి ఎందుకు మాట్లాడు? ఆయనకు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదా? ఆయనకు తెలియట్లేదు. ప్రూఫ్స్ అని వీళ్ళు తీసుకుపోయి మాట్లాడమంటే బీజేపీ పార్టీ ఆఫీస్ లోనో లేకపోతే ప్రెస్ క్లబ్ లోనో నేనున్నా, పట్టభద్రుల జోలికి వస్తే ఖబర్దార్, మంచిగా ఉండదని చెప్పి అంజిరెడ్డి ఎందుకు వాయిస్ ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? రెడ్డి అనే పొగరా, లేకపోతే అందులో బీసీ బిడ్డ అన్యాయం అవ్వాలన్నా? అసలు పట్టభద్రుల ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత రెడ్డి ఏంది, బీసీ ఏంది, ఎస్టీ ఏంది, ఎస్సీ ఏంది, అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేయడానికే నువ్వు పట్టభద్రుడు అయినావు. బీజేపీ పార్టీ ఓట్లేసింది. ఓట్లు కొనుక్కున్నంత మాత్రాన కాదు, మాలాంటి వాళ్ళు ఉంటారు చాలా మంది ప్రశ్నించేటోళ్ళు. ఎందుకు మాట్లాడట్లే అంజిరెడ్డి లాంటి వాళ్ళు? గెలిచిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లే? సో చొప్పుతో కొట్టినటువంటి సమాధానం పట్టభద్రులారా ఇది. ఇప్పటికన్నా కనువిప్పు తెచ్చుకోండి. ఇప్పటికన్నా ఓట్లకు అమ్ముడు పోవద్దు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం పనిచేసేటప్పుడు ప్రజలను అబాసుపాలు చేసి వాళ్ళ ప్రాణాలతోటి వాళ్ళ ఎమోషన్స్ తో ఆడుకునే వాళ్ళు ఎవరు అనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మన తెలంగాణ పౌరుషాలకు అడ్డ, పోరాటాల గడ్డ. సో మరి తెలంగాణ బిడ్డలు పైసలకు అమ్ముడు పోతారా ఓట్లకి? నెంబర్ 1 కావాలి దీంట్లో కూడా పబ్లిక్. కావాలంటే ఒక్క రూపాయి తీసుకోవద్దు. ఇట్లా డబ్బులు తీసుకున్నారు కాబట్టి అంజిరెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతలేరు. ఈ రోజున సమస్య పట్ల స్కామ్ జరిగితే జరిగిందని అనుకుంటున్నారేమో. మాట్లాడితే కేసులు పెడతారని భయం ఏమో మరి ఆయనకు చేతన అయితలేదు. ఎక్కడ కేసు పెడతారో, ఎక్కడ లాఠీ చార్జ్ పెడతారో, లాఠీ చార్జ్ అవుతారని భయపడి ముందరకు వస్తలేడు. ఇట్లా ఉంది మరి తెలంగాణ పరిస్థితి. ఇది నేను అడగాల, నేను ఒక జర్నలిస్ట్ గా మాత్రమే మాట్లాడగలుగుతా. ఇది ఎవరు అడగాలి? ఎందుకు వస్తలేరని పట్టభద్రులు అడగాలి. మీలాంటి వాళ్ళు మాట్లాడాలి. ఎందుకు? తప్పు చేసేవారిదే కాదు, తప్పు చూసేవారిని సమర్థించేవారిది కూడా అసలైన తప్పే. ఇది గుర్తుపెట్టుకోండి దయచేసి.